కాదు, నిజమైన టైగర్, జనం మధ్య నుండే టైగర్, జనం కోసం బతికే టైగర్. అప్పుడిప్పుడు శ్రీరాముడు తండ్రి కోసం అడుగుపోవడం చూసిన, కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న కొడుకు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మెదక్ జిల్లాలో నేనున్నా కొడుకులో రన్యను తొడగొట్టిన సింహం మైనంపల్లి హనుమంతరావు. నేను చాలా మంది హీరోలతో సినిమా తీసా, ఆ హీరోకి ఏమాత్రం దగ్గర రియల్ హీరో మైనంపల్లి. ఒక నీతివంతుడు, ఒక నిజాయితీ పరుడు. ఆయన ముఖం మీరు దగ్గర నుంచి చూడండి, ఏడుకొండ వెంకటేశ్వర స్వామి చూసాడు అనిపిస్తుంది. ఆయన ముక్కు చూడండి, పొద్దు నేను అబ్జర్వ్ చేసిన. ఆయన వెనక నడుస్తుండే వెంకటేశ్వర స్వామి బాడీ ఆయనది. ఆయన అన్నం పెట్టే తీరు గాని, ఆయన మాట్లాడే తీరు గాని, ఆయనకున్న రోషం గాని, ఆయనకున్న పొగరు గాని, ఆయనకున్న మరం తిప్పని తత్వం గాని ఛాలెంజ్ చేసుడు కూడా సిద్ధిపేట వస్తాను ఎంత చూస్తాను అదే నోట్ల నుంచి మాట మాట్లాడు, బయటకు మాట వస్తే చూడు, మాట వచ్చింది నీ అంత చూస్తాను మొదలు పెట్టింది కదా. ఈ రోజు యుద్ధం స్టార్ట్ చేసిండు. యుద్ధం ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రత్యర్థుల్ని బూడి చేస్తాడు. అది ఆయన నైజం, ఆయన స్టైలు. ఈ రోజు గతంలో మెదక్ జిల్లాలో సింహస్వప్నంగా, మెదక్ జిల్లా గుండెల్లో ప్రజలకు పెళ్లిదిరా, అందరికీ అన్నరా, ఎవరికి అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నాను పరిగెత్తుకుంటే మైనంపల్లి అన్నను. ఈ రోజు సిద్దిపేట ప్రజలందరూ అక్కడు చేర్చుకొని, అన్నా మాకు నువ్వే దిక్కన్నా, నువ్వు మాకు పెద్దన్నా అన్నా, నీవే మాకు అన్ని చేయాలన్నా ఒక్క మాట ఆయనకి చెప్తే నేనున్నా అని పరిగెత్తుకుంటా వస్తున్నారు. 2000 కార్లతో ఒక ర్యాలీ తీసుకొని సిద్దిపేట వచ్చిందంటే ఆయన సిద్దిపేట మీద ఆయనకున్న ప్రేమేందో, ఆయనకున్న కష్టందో, ఆయనకున్న ప్రజలేందో, ఆయన ఎంత నిజాయితీ పడుండే చెప్తున్నా. అన్నా నేను ఇంటికి పోతే చిన్న పాప ఒకరోజు బయటకు పోతున్నాం ఇద్దరు కలిసి. నిన్న మనం ఒక వారం ముందట ఒక పాప వచ్చింది. అంకుల్ మా నాన్నకి ఏదో ట్రాన్స్ఫర్ ఏదో జాబ్ ఏదో అడిగింది, కారు పక్కన కూర్చున్నా. ఆపిండు, ఆగిపెట్టా అని ఆ ఆఫీసర్ ఫోన్ చేసి, సార్ చిన్న పాపకు జాబ్ ఇవ్వండి అని ఆ పిల్లతో ఆయనతో మాట్లాడిచి వీళ్ళు అసిస్టెంట్ పిలిచి, అరే పాప లోపల తీసుకుపోయి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి బయటకు వచ్చిండు. నేను అనుకున్నా, అరే మైనంపల్లి అన్నంటే దేవుడు గుడికి కాదు, ఈయన గుడికి రావాల రోజు అనుకున్నా. దేవుడు నేను ఈ రోజు మైనంపల్లిలో చాలా మంది అరే అమ్మ పెద్ద పొగరపోతురా, పెద్ద రౌడీ రాకుంటాడు, రకరకాల స్టోరీ లేదు. ఆయన చూసినాక తిరుపతి ఏడుకొండ స్వామి దగ్గర పోయినట్టు అనిపించినాడు. ఇంట్లో పోతే నాకు అని రాజు చెప్తున్నా, ఒక దేవాలయంలో ఆయన శ్రీరామచంద్రుడు, ఆయన్ని కాపాడుకోండి, మీ అందరి నిజాయితీ అయిన పరిపాలన చేసుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ హీరో ఒక రేవంత్ రెడ్డి తర్వాత, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి పరిపాలనలో, ఆయన అడుగుబాటులో పొగరున్న మనిషి, పొరపాటును కూడా తప్పలేడు. ఎవరైనా ముక్కు సూటును కూడా ఎప్పుడు తప్పలేడు. నవ్వుతూ ఉంటారు చూడండి, ఆడేస్తారు తెప్ప మీరు, అన్న బాగున్నదే ఏం కావాలి అట్లానా అక్క చేయండి అక్క అంటే ఆడే కత్తితో పొడిచేది. స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే దమ్మున్న నాయకుడు మైనంపల్లి నన్ను కాపాడుకోండి. మైనంపల్లి ఉన్న మెదక్ జిల్లా గడ్డలు గడగడలాడిస్తాడు. మెదక్ జిల్లాకు ఏకైక మెదక్ జిల్లా ఈ సిద్దిపేటను ఉత్సవిస్తారు. సిద్దిపేటలో ప్రత్యేకత ఉండదు. డైపర్లు కొనుక్కోవాలి, అందరుగా మెడికల్ షాప్ లో డైపర్లు కొనుక్కోవాలి, డైపర్లు పెట్టుకొని మీటింగ్లు కావాలి. అది మైనంపల్లి హనుమంతరావు. ఇలాంటి సింహ స్వప్నాన్ని, ఇలాంటి సింహాన్ని, ఇలాంటి టైగర్ ని జనం చెప్తున్న టైగర్ రాని, టైగర్ బయటికి రాని, జనంలోనే ఉంటాడు టైగర్. ఎప్పుడు బయటికి ఎందుకు వస్తుంది టైగర్? ఎప్పుడన్నా ఇంటికి పోతాడు ఆయన. 24 గంటలు జనంలో ఉండేవాడు రిజల్ట్ టైగర్. ఈ హనుమంతరావు లాంటి వాడు స్నేహితుడు కావటం, మా అన్న కావటం మనందరూ అదృష్టం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన హనుమంతన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం.